ఎక్కడి నుంచి వచ్చావమ్మా? గొడ్డడిపాలెం గ్రామం నుంచి పేరమ్మా? నా పేరు తోట చక్రం అండి. కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్, కరప మండలం, గొడ్డడిపాలెం గ్రామం. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ పార్టీ ఆఫీస్ మా చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారండి. పేరెంట్స్ చనిపోయారని చంద్రన్న బీమా 2 లక్షలు వేశారు. 2 లక్షలు వేశారు. ఆ 2 లక్షలు మా తాతయ్య గారిని ఒప్పించి నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశారండి. ఆ 2 లక్షలు వీరంరెడ్డి ముత్యాలరావు గారు అనే అతను డ్రా చేశారండి. మా అమ్మ ఒడి డబ్బులు కూడా డ్రా చేశారండి. మా తాతయ్య గారు దాచుకున్న 50,000 కూడా తీసుకున్నారండి అతను. ఇప్పుడు ఇమ్మని అడుగుతుంటే మీ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి, మీ గురించే కదా ఖర్చు పెట్టాను అని అంటున్నారు. మా మీద రివర్స్ అవుతున్నాడు. మా దగ్గర స్థలం ఇల్లు ఉందండి. ఆ స్థలం ఇల్లు ఇమ్మన్నా కూడా మీ నాన్నగారు 5 లక్షలు అప్పు చేశారు. దాని మీద ఆ 5 లక్షలు కట్టి మీ ఇల్లు మీరు తీసుకోండి 5 లక్షలు కట్టి అని అంటున్నారండి. మా సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని, మా భవిష్యత్తుని నిలబెడతారని. నా చిన్నప్పుడు నా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశారు కదండి. చిన్నప్పుడు తెలియక ఆ చెక్ మీద 2-3 సార్లు సంతకం పెట్టాను. మా అమ్మగారి పేరు తోట లావలక్ష్మి, మా నాన్నగారి పేరు తోట నాగేశ్వరరావు. చనిపోయారండి. 2015లో నాన్నగారు మరణించారండి. 2017లో అమ్మ చనిపోయారండి. మేము హాస్టల్లో చిన్నప్పుడే హాస్టల్కి వెళ్ళామండి. మా అమ్మగారు కూడా హాస్టల్లో ఉండేవారు. మా వార్డెన్ గారు మమ్మల్ని చూసుకున్నారండి. ఇప్పుడు వరకు మా హెల్త్ విషయం ఏంటి, మా చదువులు ఏంటి, మా భవిష్యత్తు అంతా మా వార్డెన్ గారే చూసుకున్నారు. మమ్మల్ని ఇప్పుడు వరకు చాలా బాగా చూసుకున్నారు. మేము స్కూల్లో ఉంటే మమ్మల్ని స్కూల్ నుంచి బ్యాంక్కి తీసుకెళ్లి సంతకం పెట్టేసి, అవునండి, చెక్ మీద 2-3 సార్లు సంతకం పెట్టించారండి. తర్వాత ATM ద్వారా డ్రా చేశారండి. తర్వాత నేను కాలేజ్కి ఫీజు కట్టాలని అమౌంట్ చూసుకోవడానికి వెళ్తే మీ అమౌంట్ లేదు, ATM ద్వారా డ్రా చేస్తారు, ₹1 లేదు అన్నారండి. మొన్న 2022లో అమౌంట్, 2023లో అమౌంట్ చూసానండి. ఆ అమౌంట్ మీ 10,000 ఉన్నాయి, ATM ద్వారా డబ్బు అంతా డ్రా చేస్తారు అన్నారు. మొన్న ఫోన్ చేసి నా మీదకి రివర్స్ అవుతున్నానండి. మీరు ఎందుకు ఇలా చేశారు, మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాను కదా, మీరు తల్లిదండ్రులు లేని వాళ్ళు, మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాను కదా, నా మీద ఎందుకు ఇలా పెట్టావు, నేను ఇప్పటికే కూతురు చనిపోయి ఉన్నాను, ఇప్పుడు నన్ను రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నావా, నువ్వు గొడ్డడిపల్లిలోకి ఎలా వస్తావో నేను చూస్తాను, నేను అసలు ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను అని బెదిరిస్తున్నాడండి. అవునండి. ఇతను మాట్లాడిందంతా రికార్డ్ చేసామండి. ఆ రికార్డ్ తీసుకెళ్లి SI గారికి ఇచ్చామండి. SI గారు ఏమన్నారో తెలియదండి, మా పెద్దలు ఇచ్చారు. ఇతను MLA గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారంటండి. తీసుకుని వెళ్ళి మాట్లాడితే అతను మాట్లాడేసి పంపించారంట. మీ డబ్బు మీకు ఇవ్వను, మీ స్థలం మీకు ఇవ్వను, మీ స్థలం కావాలంటే 5 లక్షలు కట్టి తీసుకెళ్ళిపోండి, మీకంటూ నేను ఏది ఇవ్వను, నా దగ్గర ఏది లేదు అని మా మీద రివర్స్ అవుతున్నాడు. ఇక్కడ మా గ్రామస్తుల ద్వారాగా వచ్చామండి, మా పెద్దల ద్వారా. పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని వచ్చాము. వీరంరెడ్డి ముత్యాలరావు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు. అతను మాకు ఏమో అవడండి, ఇంటి ఎదురుగుంటూ ఉంటాడు, మీకు గార్డెన్ గా ఉంటాను, మిమ్మల్ని మేము చూసుకుంటాం, బాగా చూసుకుంటామని మాదంతా కూడా అతనే. మా ఆధార్ కార్డులు ఏంటి, మా బ్యాంక్ బుక్ ఏంటి, ఇప్పటికే అడిగినా కూడా మీ అన్ని పోయినాయి, నా దగ్గర లేవు అని అంటున్నాడు. మాకెవరు లేరండి, మేము హాస్టల్లో ఉంటామండి.
ఎవరు లేరండి, రిలేటివ్స్ కూడా ఎవరు లేరు. Relatives కూడా ఎవరు లేరు. ఎవరు లేరు, అంతా మా వార్డెన్ గారే చూసుకున్నారు. కాలేజీ ఫీజు కూడా మా వార్డెన్ గారే కట్టారండి. అవును. నేను మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది, నాకు రాజకీయం సపోర్ట్ ఉంది, మీరు నన్ను ఏం చేయలేరు అని బెదిరిస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉందా అంటారా? అవునండి. అవును, అందుకని ఇక్కడికి వచ్చామండి, మాకు న్యాయం చేస్తారని. సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంటారా? పవన్ కళ్యాణ్ గారే మాకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. చూసారమ్మా ఆయన? చేస్తారా? చేస్తారనే నమ్మకం ఉందండి, చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందండి. మా చెల్లి నేను మా గ్రామస్తులతోని మా వార్డెన్ గారితో ఇక్కడికి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు న్యాయం చేస్తారని, మాలాంటి పేరెంట్స్ లేని వాళ్ళకి మీరు అన్యాయం చేయరు, న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. మాకు న్యాయం చేయాలని మీరు తప్పనిసరిగా మరీ కోరుచున్నామండి. మీరే మాకు దిక్కండి, మాకు పేరెంట్స్ లేరండి, మీరే మాకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. మొత్తం అమౌంట్ మీ దగ్గర ఎంత తీసుకున్నారు? మా ఈ అమ్మ ఒడి 54,000 అండి, మా తాతయ్య గారు దాచుకున్న 50,000 అండి, మా ఈ చంద్రన్న బీమా 2 లక్షలు అండి, మొత్తం 3,04,000 తీసుకున్నారు.